హాయ్ ఫ్రెండ్స్, మీకు బ్లౌజ్ గురించి ఒకటి బ్యాక్ పార్ట్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. చూడండి, సింపుల్గా మనము బ్యాక్ పార్ట్ హోల్ వచ్చేసి మనకు డిజైన్ ఎలా కట్ చేసుకోవాలి, ఎన్ని ఇంచులు పెట్టుకోవాలనేది డీటెయిల్గా చెప్తాను. ఒకసారి చూడండి. అయితే ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి మనం చెక్ చేసుకొని హైటు 14.5 ఉంది, వేస్ట్ వచ్చేసి 9 ఇంచెస్ అంటే 38 సైజు. ఓకే, ఈ రెండు సైజులు చూసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఈ సైజుని బట్టి మనం షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఇక్కడే ఉంటే షోల్డర్ చూసుకోవాలి. వాళ్ళకి 15 వచ్చింది కాబట్టి నేను 14 షోల్డర్ పెట్టుకున్నా. ఈ 14 షోల్డర్ అంటే 7 ఇంచెస్ పెట్టుకున్నాను. ఈ 7 ఇంచెస్లో షోల్డర్ ఎంత పెట్టుకున్నా, ఫీట్ ఎంత పెట్టుకున్నా అంటే ఇది 3.5 పెట్టుకున్నా, ఇది 3.5 పెట్టుకున్నా. పెట్టేసుకొని ప్లస్ ఆ 3.5లో నుంచి ఈ 3 ఇంచెస్ నెక్ డౌన్ దించేసిన. ఇది 3 ఇంచెస్ నెక్ డౌన్. ఓకే, ఇది ఇలా మార్క్ చేసుకొని ఈ స్కేల్ తోటి అయితే మనకి బోట్ నెక్ మోడల్ ఈ నెక్ అయితే డిజైన్ కరెక్ట్ వచ్చేస్తుంది డ్రా చేయడము. కొంతమంది మనం ఇలా డ్రా చేస్తుంటారు, అలా డ్రా చేయకండి, నెక్ ఫినిషింగ్ అనేది పోతుంది. ఇలానే డ్రా చేసుకోండి. ఓకే, ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకు నెక్ అనేది కరెక్ట్ వస్తుంది. దీని తర్వాత ఈ పాయింట్ నుంచి ఇది మధ్యలో గ్యాప్ 1 ఇంచ్ ఉంచుకోండి, లేదు అంటే 30 ఉంచుకోండి. లేక తక్కువ ఉంచుకుంటే మాత్రం మనకి ఇక్కడ పైపింగ్ కానీ కుట్టేటప్పుడు కానీ మన కర్వ్ అనేది దగ్గరికి రాదు. బటన్ పెట్టుకున్నా, డోరీ పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ నెక్కుని బట్టి కింద నుంచి ఎంత ఉంటుందో అంత పెట్టేసుకోవాలి. 3.5 ఉంది, 4.5 పెట్టేసుకున్నాము. దాన్ని బట్టి మనకి లైన్ వేసుకొని నెక్ డీప్ తొడగలుగుతారా అంటే ఎక్కువ పెద్దగా ఉన్న ఏం కాదు అంటే పెద్దగా వెళ్ళిపోవాలి. ఇట్లా స్కేల్ అనేది చిన్న ఉంటే చిన్న ఉంచుకోవాలి, కానీ 2 లైన్లకు మాత్రం దాటద్దు. ఇలా తిప్పేసుకోవాలి. ఇవి ఇలా ఓకే కరెక్ట్ ఇంతే కావాలి మాకు అని ఇలా డ్రా చేసాం. ఓకే, సూపర్. నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్ 7 పెట్టినప్పుడు ఆర్మ్ డౌన్ కూడా 7 తీసుకున్నాను. చూడండి, కంపల్సరీ 7 తీసుకోవాలి. ప్లస్ మళ్ళీ మన చెస్ట్ పాయింట్ వచ్చిన ప్లేస్లో ఇలా స్కేల్ తోటి ఈ పాయింట్ టచ్ అయ్యే విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. ఓకే, ఇదైతే అయిపోయింది. ఇది మొత్తం అయిపోయింది. మనం అయిపోయింది అనుకుంటాం కదా. నెక్స్ట్ ఇక్కడనే పాయింట్ మర్చిపోతారు. ఈ పాయింట్ నుంచి ఇలా 1/2 ఇంచ్ డౌన్ చేయాలి. 2 పాయింట్స్ అన్న 1/2 ఇంచ్ అన్న మాట్లాడుతూ దగ్గొస్తుంది. ఇట్లా డౌన్ చేసుకుంటే దీనికి మన షోల్డర్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ కుదురుతుంది. చాలామంది ఏం పొరపాటు చేస్తారంటే ఇక్కడ మనం డాట్ ఎలా వేయాలి, ఈ మిడిల్ అనుకొని ఈ మిడిల్లో డాట్ వేస్తారు. అస్సలు అలా వేయద్దు, 4 ఇంచులకు మాత్రమే వేయాలి. ఎందుకంటే మన చెస్ట్ పార్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడే డాట్ రావాలి, కానీ ఈ బ్లౌజ్ షోల్డర్ మధ్య నుంచి రావద్దు. ఇది చాలామంది చిన్న మిస్టేక్ చేస్తారు. మళ్ళీ పొడవు అనేది నెక్ చూసుకొని వేసుకోవాలి. 3.5 సరిపోతుంది. ఓకే, బాయ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి.